గురుగారు, అహింస పరమో ధర్మ అన్నారు కదా. ఈ ధర్మాన్ని ఇటీవల కాలం ఇప్పుడు అనుసరించడం అసలు సాధ్యమేనంటారా? అహింస పరమో ధర్మ అని అంటారు అని అనకండి. ఎందుకంటే వేదం చెప్పింది, వేద భారతి చెప్పింది అంటే పరమ ప్రమాణం. అయితే దీన్ని ఆచరించడంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాహింస్యాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు. పోతన గారు కూడా చెప్తారు కదా, దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటాడు. తల్లి యవ్వనాన్ని పాడు చేయటానికి కాకపోతే అసలు ఇలాంటి మనుషులు ఎందుకు పడతారు, భూతదయ అనేటువంటిది లేకుండా అని అన్నారు. కాబట్టి ప్రతి మనుష్యుడైనటువంటి వాడు, ఉత్తమ నరజన్మ పొందినటువంటి వాడు దయాగుణం కలిగి ఉండాలి. మనకు ఎలా నిర్ణయించుకోవాలి అని అంటే, ప్రతి భూతము కూడా మనలాంటిదే అని అనుకుంటే అప్పుడు ఈ అహింస పరమో ధర్మ అనేటువంటి దాన్ని ఆచరించగలుగుతాం. ఆత్మవత్ సర్వభూతాన్ని. ఒరే, ఈ మాట అంటే నా మనసు కష్టం కలుగుతుంది కదా, ఆ మాట ఎదుటి వాళ్ళతో నేను ఎందుకు అనాలి? లేదు, బాగా చలికాలం వచ్చారు, 16లో ఏసీ పెట్టేశాను అనుకోండి, నాకు కష్టంగా ఉంటుంది కదా. గౌరవం అని చెప్పి ఎదుటివాడికి పెడితే వాడికి ఎలా ఉంటుంది? వాడు అలాగే గిలగిలా కొట్టుకుంటాడు కదా, నాలాంటి వాడే కదా. కాబట్టి శరీరానికి కానీ, మాట కానీ, లేదా ఆలోచన కానీ, ఎదుటివాడు నా గురించి ఇలా ఆలోచన చేస్తే నేను ఎంత ఇబ్బంది పడతాను. కాబట్టి ఎదుటివాడి గురించి నేను ఇలా ఎప్పుడూ ఆలోచన చేయకూడదు. కనుక దీన్ని అహింస పాటించడంలో ఇలా కనుక చేస్తూ ఉంటే ఇది పరమధర్మము. అయితే ఇది మనకి హాని కలిగించేప్పుడు మాత్రం అది చేయమని ఎక్కడా ధర్మశాస్త్రాలు చెప్పమండి. వేద భారతి ఎంత స్పష్టంగా చెప్తుందంటే, అది పరమధర్మంగా గుర్తించు అహింస అనేటువంటిది. కానీ నీ ప్రాణాలకు ముప్పు వచ్చిందనుకోండి, ఇప్పుడు మన భారతదేశంలో దయ అనేటువంటి దాన్ని కొంత ఎక్కువ పాళ్ళలో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అతి సర్వత్ర వర్జయేత్. కనుక అహింస పరమో ధర్మ అని అంటే, ఆ అహింస అనేటువంటిది అది ఒక వ్రతంగా ఆచరించాలి. దాన్ని ఒక అద్భుతమైనటువంటి కర్మగా దాన్ని స్వీకరించి అనివార్యం అని చెప్పి దాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ఏనాడు కూడా పరమ దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల నువ్వు అహింస అనేటువంటిది లేకుండా ఉండు అని చెప్పి ఎక్కడా చెప్పరు. ఈ ధర్మశాస్త్రాలే చెప్పే శఠే శాఠ్యం సమాచరేత్ అని. వాడు శఠుడు ఉంటాడు, వాడికి చెడు పనులు చేయటమే అలవాటు. అహింస పరమో ధర్మ అని అన్నారు కాబట్టి ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వీడిని ఇబ్బంది పెట్టము అని చెప్పి వదిలేస్తే వాడి వల్ల ఎంతమందికి ఇబ్బంది కలుగుతుంది, వాడు ఎంతమందిని హింసిస్తాడు. కనుక హింసించేటువంటి చోట హింస కావాల్సిందే. ఇప్పుడు శత్రు దేశాల నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలని అంటే, శత్రు సైన్యానికి ఆయుధాలు లాంటి సైనికులు వస్తూ ఉంటే వాళ్ళని నిరోధించాల్సిన అవసరం ఉంది. అంటే తనకు మించిన ధర్మం అవసరం లేదు. మంచి మాట అన్నారు. తనకు మించినటువంటి ధర్మాన్ని చేస్తే కూడా అది ముంచుతుంది, అది మించకూడదు. ఆ మించితే అది మనని అధపాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దాన్ని ఎంత పాళ్ళలో అన్వయించాలి అనేటువంటిది మనమే మన మనస్సు ద్వారా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనస్సు తులారూపము అని అంటారు. మన ఏవ సర్వకార్యాణం నియామకం. మనస్సు మన అన్ని కార్యాల్లో నియామకం చేస్తుంది. మన మనస్సు ద్వారా మనం ధర్మమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇది అహింస హింస, ఈ హింస చేయాలా వద్దా, సాధ్యమైనంత మటుకు ఆ హింస అనేటువంటిది పాటిస్తే దానివల్ల వచ్చేటువంటి ఆత్మోన్నతి, ఆత్మగుణావభూతి ఇవన్నీ కూడా ఉత్కృష్టంగా ఉంటాయి అని మన మహర్షులు చెప్పారు.